స్నేహం చేశాడు, 5 లక్షల అప్పడిగాడు. సో ఆ అప్పు ఇయ్యలేదని చెప్పిండో లేదంటే తర్వాత ఇస్తానని చెప్పిండో, మొత్తానికి స్నేహం చేసిన వ్యక్తిని అయితే అతి కిరాతకంగా రోకల్బండతో కొట్టి చంపడమే కాకుండా ఆ మృతదేహాన్ని మరి కారులో పడేసి వెళ్ళిపోయినటువంటి ఘటన వరంగల్ నగరంలో సంచలనం సృష్టించింది. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దనేది కూడా ఆలోచించుకోలేని పరిస్థితిలో ఈరోజు సమాజం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భార్య చనిపోయినటువంటి వ్యక్తి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి, మరి హనంకొండలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి సందర్భంలో ఆ జక్కుల శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. సో పరిచయమై మరి వీరిద్దరి మధ్య కాస్త స్నేహం చిగురించింది. తర్వాత కొంత వీళ్ళిద్దరి మధ్య ప్రయాణం కూడా కొనసాగింది. అటువంటి క్రమంలో మరి భార్య చనిపోయింది, పిల్లలు లేరు, ఉన్న కుమార్తె కాస్త మరి అమెరికాలో స్థిరపడ్డది. కాబట్టి నాకు మరొక మహిళను చూస్తే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఆ మృతుడు ఎవరైతే రాజమోహన్ ఉన్నాడో మరి శ్రీనివాసరావును కోరితే ఖచ్చితంగా చూస్తా, కానీ నాకు కొంత డబ్బు అవసరం ఉందని చెప్పేసి అడపదడప 2-3 పర్యాలు కూడా డబ్బులు తీసుకున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. సో తర్వాత అత్యాశతోటి పోయినటువంటి ఆ శ్రీను అనే వ్యక్తి ఎవరైతే శ్రీనివాసరావు ఉన్నారో, సో తన అవసరం నిమిత్తం మరి డబ్బులు అడిగితే ఈయన కారణంలో రాజమోహన్ను మరి అన్ని రోజులు కలిసి ఉన్నారు, కలిసి తిన్నారు, తాగిళ్ళు తిరిగిళ్ళు, అటువంటి స్నేహాన్ని కూడా మర్చిపోయి మరి అతి కిరాతకంగా తను అనుకున్న పక్కా ప్లాన్ ప్రకారం ఇంటికి పిలిచి రోగల్బండతో కొట్టి చంపి ఆ మృతదేహాన్ని ఎక్కడ పడేయాలో మరి తెలియక అది కారులో వదిలిపెట్టిపోవడం జరిగింది. కారులో మృతదేహం అని చెప్పేసి వరంగల్ నగరంలో సంచలనం సృష్టించింది. పోలీసులకు సవాల్గా మారినటువంటి ఆ కేసును మరి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిళ్ళు, నిందితుడిని పట్టుకున్నారు, ఆ నిందితుడిని కడగడాలకు పంపించిళ్ళు. ఇక్కడ ముఖ్యంగా చూస్తే 5 లక్షల రూపాయలు అడిగితే ఈయన కారణంగానే నేను ఈరోజు తన స్నేహితులైనటువంటి రాజమోహన్ చంపినా అని ఆ యొక్క నిందితుడు కూడా ఒప్పుకున్నట్టుగా కూడా మనకు ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో అక్కడ ఉండబడే ఏసీపీ నందిరామ్ నాయక్ చెప్పడం జరిగింది. అంటే చంపిన తర్వాత ఆయన ఏం చేసాడు, ఒంటి మీద ఉన్నటువంటి బంగారం ఆ ఉంగరాలు ఇట్లా పట్టుకొని పోయాడు. ఇలా స్నేహం చేసిన పాపానికి సో రాజమోహన్ చనిపోయాడు, అత్యాశ పోయినటువంటి ఆ జక్కుల శ్రీనివాసరావు చంపి జైలు పోయాడు. అంటే ఏం జరుగుతుందని ఒకసారి ఆలోచించాలి. ఇవన్నీ కారణం కూడా చూస్తే సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు, సినిమాల ప్రభావం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అత్యాశ పోయి ఆ మనిషి మృగంలాగా మారి మరి హత్యలు, ఆకృత్యాలు, ఎన్నో దారుణమైనటువంటి ఘటనలకు ఒడిగట్టడం మనం చూస్తూనే ఉన్నాం. అడపదడప ప్రతిరోజు నిత్యం ఎక్కడో చోట అయితే హత్యలు లేదంటే మరో రకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి ఒకటే తస్మాత్ జాగ్రత్త. ప్రతి ఒక్కరు కూడా మీ నీడను కూడా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇంట్లో కానీ బయట కానీ కొత్త వ్యక్తులను పరిచయం చేసుకొని స్నేహం చేసే ముందు వారు ఎలాంటి వ్యక్తులు, గతంలో ఎలాంటి స్వభావం కలిగి ఉన్న వ్యక్తులు అనేది మాత్రం ఖచ్చితంగా పరిశీలన చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే హంతకుడు ఉన్నారో గతంలో కూడా నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. గతంలో ఒక మాజీ ఎమ్మెల్యే కూడా పేగా పనిచేసాడు, తర్వాత ఒక యూట్యూబ్ సంబంధించి కూడా జర్నలిస్ట్గా ఉండడం కూడా కొంత సమాచారం అంతా ఉంది. సో ఏదైనప్పటికీ గతంలో నేర ప్రవృత్తి కలిగినటువంటి ఆ వ్యక్తి మరి రాజమోహన్తో స్నేహం చేయడం తన ప్రాణాలను బలికొంది. సో కాబట్టి ఎవరు కూడా మీరు స్నేహం చేసే ముందు కానీ తర్వాత వాళ్ళతోటి మీ యొక్క జర్నీని కొనసాగించేటప్పుడు ఖచ్చితంగా కూడా వారు ఎలాంటి వ్యక్తులు, మరి వాళ్ళు ఏం ఆశించి మీతోటి ప్రయాణం చేస్తూ ఉన్నారు, మీతోటి రోజు కలిసి తిరుగుతూ ఉన్నారు, అసలు ఏం చేస్తారు, మీ ఇంట్లోకి వస్తే ఏం చేస్తారు. ఇంకా కొన్ని ఘటనలు చూసినాం మనం. ఇంట్లోకి రావడము, ఇంట్లో మనం లేనప్పుడు తర్వాత ఇంట్లో ఉన్నటువంటి మహిళలను కూడా లోపరుచుకొని అనేక ఆకృత్యాలకు పాల్పడేటువంటి ఘటనలు కూడా మనం దాదాపుగా ఇటు తెలుగు రాష్ట్రాలు కావచ్చు లేదంటే దేశం మొత్తం మీద కూడా అనేకం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి కొత్త వారిని మీరు నమ్మొద్దని నేను చెప్పాను, కానీ ఎంత నమ్మాలనో అంతవరకే నమ్మండి. నమ్మక ద్రోహం అనేది నేటి కాలంలో మాత్రం పూర్తి స్థాయిలో పెరిగిందని మాత్రం చెప్పగలుగుతాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త ఉండాలి. వరంగల్ నగరంలో సంచలనం సృష్టించినటువంటి ఆ రాజమోహన్ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి హత్య కేసును మాత్రం పోలీసులు మాత్రం చాలా ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళను పట్టుకున్నారు. సో మొత్తానికైతే ఆ నిందితుడిని కడగడాలకు పంపించారు.